గణపతియే నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈరోజు ఈ వీడియోలో మీకు మిథున రాశి వారి యొక్క లక్షణాలు, వారి జీవితము, వృత్తి, జరగబోయేటువంటి విషయాలు, వారి యొక్క వ్యక్తిత్వము పూర్తిగా తెలియజేస్తానండి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. నక్షత్రాలు వచ్చి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పూర్తి 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుందండి. ఈ మిథున రాశి యొక్క గుర్తు కవలలండి. వీరికి సూర్యగ్రహ సంచారం ఈ రాశిలో మే 21 నుంచి జూన్ 20 మధ్యలో సంచరిస్తుంది. వీరి యొక్క తత్వము వాయుతత్వము. పురుషార్థాలలో వీరికి కామ ప్రకోపం ఎక్కువగా ఉంటుందండి. శరీర భాగాలలో చేతులను ఈ రాశి వారికి తెలియజేస్తుంది. స్వభావము ద్విస్వభావము ఉండి ఈ రాశి వారికి లక్షణాలు ద్విస్వభావ లక్షణాలు కలిగి ఉంటుంది. రాశి యొక్క లింగము పురుషలింగం అండి. వీరికి ఆయుర్వేద పరంగా దోషము 3 మిశ్రమం ఉంటుందండి. అంటే వాత, పిత్త, కఫ దోషాలతో వీరి యొక్క శరీరం ఉంటుంది. వీరి గుణము తమో గుణం అండి. వీరికి కలిసి వచ్చే దిశ పశ్చిమము, అంటే పడమర వైపు వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు అండి. వీరి యొక్క వర్ణం శూద్రవర్ణం అండి, అంటే వర్కర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిథున రాశి వారికి అదృష్ట మరియు అనుకూల అంశాలు కూడా ఉన్నాయండి. అదృష్ట రంగు ఆకుపచ్చ అని చెప్పాను కదా. వీరికి కలిసి వచ్చేటువంటి రత్నం, అంటే వీరి శరీర తత్వాన్ని బలోపేతంగా ఉంచగలిగేటువంటి రత్నం వచ్చి మరకతం అండి. సుమారు 4 క్యారెట్ల మరకతము వీరికి బాగా కలిసి వస్తుంది. అదృష్ట వారము బుధ శుక్రవారములు. అదృష్ట సంఖ్య 5. అనుకూల రాశులు, అంటే వీరికి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటుందండి. అలాంటి రాశులలో తుల, ధనస్సు రాశులు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మిథున రాశిలో జన్మించిన వారి బలము కమ్యూనికేషన్స్లో బాగా బలం ఉంటుందండి. సృజనాత్మకత చాలా వరకు బాగుంటుంది వీరికి. అదేవిధంగా ఆకర్షణ యొక్క లక్షణాలు కూడా కలిగి ఉంటారండి. ఈ ఆకర్షణ లక్షణాల వల్ల వీరు ప్రజలలో మమేకమై చాలా వరకు ప్రజాదరణ పొందుతారండి. అదేవిధంగా బలహీనతలు కూడా కొన్ని ఉన్నాయండి. వీరికి ద్విస్వభావ లక్షణాలు ఉంటాయండి. అంటే డ్యూయల్ మైండ్, 2 రకాలుగా ఆలోచించడం, అవును కాదు, ఉంది లేదు, ఇలాంటి అనుమానాలతో ఎక్కువగా వీళ్ళు బలహీనపడుతూ ఉంటారు. అదేవిధంగా అసహనం కూడా వీరిని వేధిస్తూ ఉంటుందండి. వీరు ఎక్కువగా షార్ట్ కట్స్ని ఇష్టపడుతూ ఉంటారు. అంటే త్వరగా అయిపోవాలి, త్వరగా కోటీశ్వరుడు అయిపోవాలి, త్వరగా పని ముగించాలి, దీనికి కావాల్సినటువంటి షార్ట్ కట్స్ ఏమి అనేటువంటి వాటిని ఇష్టపడటం వల్ల వీరికి అది బలహీనతగా చెప్పుకోవచ్చండి. అంటే ఓపిక, సహనం వీరికి చాలా తక్కువగా ఉంటుంది. అదే వీరికి విద్యలో సిఏ కానీ, అకౌంట్సు, న్యాయవాది వృత్తి, ఎంబీఏ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, జర్నలిజం, గణిత శాస్త్రాల్లో వీరికి విద్యలో మంచి రాణింపు ఉంటుందండి. వీరికి వృత్తిపరంగా చూస్తే టెలికమ్యూనికేషన్స్, మార్కెటింగ్, లా, న్యాయవాది వృత్తి, ఫ్యాషన్ డిజైన్ వర్క్స్, ప్రింటింగ్, జర్నలిజం, విద్యా సంస్థల యొక్క నిర్వహణ, వ్యాపారము వగైరాలు వీరికి బాగా కలిసి వస్తుందండి. అదేవిధంగా అకౌంట్స్, ఫైనాన్స్ కానీ, డ్రైవింగ్ విషయంలో కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరి యొక్క ఆరోగ్యము నిద్రలేమి, ఆస్తమా, ఊపిరితిత్తుల యొక్క ఇబ్బందులు, వాటికి కలిగేటువంటి ఇన్ఫెక్షన్స్తో కాస్త ఇబ్బంది పడటము, నాడీ మండలంలో ఇబ్బందులు రావటము, లివర్తో కాస్త ఇబ్బందులు, జాండీస్ రావటము, ఆర్థరైటిస్ సంభవించటము వంటి వ్యాధుల వల్ల
వీరికి కాస్త ఇబ్బందులు ఉంటాయి. అంటే అన్ని వ్యాధులు ఒకరికని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. వీటిలో ఇందాక నేను చెప్పాను కదా, వాటిలో ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. అదే మిథున రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా వరకు ధన సమస్యలు రాకుండా చూస్తుందండి. జంతువులకు, పక్షులకు ఆహారం ఇవ్వడం వలన చాలా వరకు మంచి జరుగుతుందండి వీరి జీవితంలో. వాటికి హాని కలగజేయకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. వీరు జంతు చర్మంతో చేసినటువంటి వస్తువులు, చెప్పులు వగైరా వీరు ఎప్పటికీ వాడరాదు. పచ్చని రంగు వస్త్రము దగ్గర ఉంచుకుంటే కూడా వీరికి కాస్త అదృష్టపరంగానే ఉంటుందండి. నదీ స్నానం చాలా వరకు మంచిది. పాలను దానం చేస్తే కాస్త అదృష్టం కలిసి వస్తుందండి. బుధ శుక్రవారములందు విష్ణు సహస్రనామం చదవటము, దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా వరకు మంచి ఫలితాలను, మంచి అభివృద్ధిని, జీవితంలో ఉచ్చస్థితికి వెళ్ళడానికి దోహదపడుతుందండి. ద్వాదశ రాశులలో మిథున రాశి యొక్క స్థానం 3వది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశి యొక్క మూలకం గాలి అండి, వాయువు. అందుకే ఈ రాశి యొక్క వ్యక్తులు తమ మనస్సులో గాలిలో మేడలు నిర్మించటం ఒక లక్షణంగా ఉంటుందండి. అయితే ఈ రాశి వారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు కదా, ఈ కారణంగా మిథున రాశి వారికి నిర్ణయాధికారం కొంచెం తక్కువగా ఉంటుందండి. అంటే డెసిషన్ మేక్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తాము చేసింది తప్ప ఒప్ప అనే సందిగ్ధంలోనే ఉంటారండి. అది వీరికి చాలా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వము జ్యోతిష శాస్త్ర ప్రకారము మిథున రాశిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశి యొక్క వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి అతిపెద్ద గుణం ఏమంటే పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం అండి. ఎంత వయసు పెరిగినా యవ్వనంగా, శక్తివంతంగా ఉంటారు. సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల కాస్త ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో చాలా ముందుంటారండి. ఓ రకంగా చెప్పాలంటే మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్న లేదో ఉద్యోగంలో ఉన్న వారు తమ పని పట్ల గంభీరంగా, బాధ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారండి. లాజికల్ ఎబిలిటీ వీరిని కెరీర్లో ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితమవుతారండి. అంతేకాక వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి కూడా ఉంటారు. ఈ కారణంగా వీరు మంచి టీం లీడర్లుగా పేరు తెచ్చుకోవడానికి, మరోవైపు ఎంత ఒత్తిడిలో ఉన్నా నవ్వడం, జోకులు వేయడం, మరిచిపోకపోవటం వీరి యొక్క ప్రత్యేకమైన లక్షణాలండి. రచనలకు సంబంధించిన పనిలో చాలా విజయవంతంగా ఉంటారండి. అదేవిధంగా వీరి యొక్క ఆరోగ్య విషయాలను పరిశీలిస్తే మిథున రాశి వారి ఆరోగ్యం వారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుందండి. వీరు అధిక మానసిక ఒత్తిడి, అతిగా ఆలోచించడం వల్ల కాస్త అనారోగ్యాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు మానసిక ప్రశాంతత కాపాడుకోవడానికి యోగా కానీ, ధ్యానం, వ్యాయామాలు వంటి వాటిపై ఆధారపడడం మంచిదండి. కుటుంబము, స్నేహితుల విషయంలో మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి వీరు ఇష్టపడతారండి. వీరు తమ ఆలోచనలను మార్చుకోవడానికి కుటుంబం యొక్క సహాయం కానీ, స్నేహితుల యొక్క సహాయం కానీ తీసుకుంటే మంచిదండి. అదేవిధంగా స్నేహ విషయంలో చాలా నమ్మకంగా కూడా ఉంటారండి. కుటుంబ సభ్యుల మాటలకు విలువిస్తారు. ఆర్థిక పరంగా వీరు తమ తెలివితేటలతో ఆర్థికపరమైన విషయాల్లో విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలండి. దీనికోసం చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారికి ప్రధాన లక్షణాలు కొన్ని ఉన్నాయండి.
ఈ రాశివారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉంటారండి. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలని అభిరుచి కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు అద్భుతమైన వక్తలు, అందరినీ తమ మాట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా రాణిస్తారు. ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారండి. అయితే వీరు ఒక సమయంలో ద్వంద్వ స్వభావాలను కలిగి ఉంటారు. దీంతో వీరు కొన్నిసార్లు అస్థిర పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారండి. మరోవైపు ప్రేమ జీవితంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరి భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. కుటుంబము, పిల్లలు వీరితో గడపడానికి చాలా వరకు వీరికి ఉత్సాహమే కనిపిస్తూ ఉంటుందండి. కుటుంబ జీవితం మాత్రం చాలా చక్కగా ఉంటుంది వీరి యొక్క కుటుంబ జీవితం. అదేవిధంగా ఆర్థికంగా చాలా వరకు వీరి యొక్క భాగస్వామిపై ఆధారపడితే వారి యొక్క గైడెన్సీ కూడా తీసుకోవడం వల్ల వీరి జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఏది ఏమైనప్పటికీ వీరు ఒక వ్యాపారవేత్తగా చాలా తెలివైన వారుగా చెప్పుకోవచ్చండి. వీరి జీవితంలో ఎక్కువ శాతం వీరు ధనార్జన చేయడానికి కేటాయిస్తూ ఉంటారండి. ఈ 2 లక్షణాలు కల మెదడుతో, అంటే వీరి యొక్క ఆలోచనతో చాలా వరకు మంచి మంచి సమయాలను కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. అది వీరి బలహీనతగా చెప్పాను కదా. కాబట్టి ఆ 2 స్వభావాలను కాస్త అదుపులో ఉంచుకొని ఏదైనా వీరు భాగస్వామి సహాయంతో ఒకే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటే వీరి జీవితం పురోభివృద్ధి గమనంలో ఉంటుందండి. చాలా వరకు వీరికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఆలోచనను అదుపులో ఉంచుకొని 2 గుర్రాలపైన స్వారీ చేయకుండా ఒకే గుర్రం పైన స్వారీ చేస్తే వీరి జీవితం చాలా సుగమంగా ఉంటుందండి. వీరికి ప్రేమ వివాహాలు అంతగా కలిసి రాదండి. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే కాస్త ఉత్తమం అండి. వీరి యొక్క జీవితంలో 30 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య కాలంలో పురోభివృద్ధి చాలా వరకు ఉంటుందండి. సొంత గృహము, అదేవిధంగా వాహనము కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు 30 సంవత్సరాల నుంచి పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే వీరి యొక్క కలలు తీరడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి మిథున రాశి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆశిస్తున్నాను. నమస్కారం అండి.